మీ చిన్నాన్న గురించి ఒక డైలాగు లేకపోతే ఏదైనా పుష్ప నుంచి ఒక డైలాగ్ ఏమో చెప్తారా ఆడియన్స్ కోసం? ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టము. నేను ఒక దానిలో చెప్పాను, కానీ ఐ థింక్ స్క్రీన్ ప్లే ప్రకారం అది పడలేదు అనుకుంటా. దో ఆడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా చిన్నాయన. ఎక్సలెంట్. అదొకటను ప్రతిసారి నాకు తెలిసి గోల్డ్ షాప్లో అనుకుంటా సీన్ ఉంది కదా, అవును మా చిన్న ఆయన కడతాడు డబ్బులు అని చెప్పేసి. అక్కడే వర్డ్స్ లో ఉంది, బట్ అది నా క్యారెక్టర్ ద్వారా కాకుండా మురళి గారి క్యారెక్టర్ ద్వారా చెప్పించారు స్క్రీన్ ప్లే లో మారింది కొంచెం. ఓకే. ఎన్ని రోజులు షూట్ చేశారండి పుష్ప 2 విషయానికి వచ్చినట్టయితే? ఒక అరౌండ్ 85 to 90 days షూట్ చేశానండి. ఓకే. మీకు ఎందుకంటే గంగమ్మ జాతర ఎఫెక్ట్ దాంట్లో ప్లస్ ఇందాక మనం మాట్లాడుకున్న డైలాగ్ ఉన్న సీన్లో, క్లైమాక్స్ సీన్లో, అఫ్కోర్స్ మనం స్టోరీ రివీల్ చేయద్దు, క్లైమాక్స్ సీన్లో అంటే త్రోట్ సినిమా నడిచింది క్యారెక్టర్ అనేలాగా ఇంపాక్ట్ కనపడుతుంది. అవునండి. సో 80 days షూట్ చేసింది మొత్తం మీరు? 85+ days. ఓకే. ఎక్కడ షూట్ చేశారండి ఇవన్నీ? అన్ని ఆర్ఎఫ్సీనే అండి. నేను షూట్ చేసిన ప్రతి ఒక్క రోజు ఆర్ఎఫ్సీనే. ఓకే. ఎపిసోడ్ మొత్తం ఆర్ఎఫ్సీ? అన్ని ఆర్ఎఫ్సీనే. ఓకే. ఎలా ఉంది సుకుమార్ గారి అండర్లో వర్క్ చేయటం? ఆయన ఎలా ఉంటారు సెట్లో? సార్ ఈ లైఫ్కి ఇది ఒక ఎక్స్పీరియన్స్ చాలదా అన్నట్టు అనిపించింది సార్. అంటే చాలా మంది వెయిట్ చేస్తారు సుకు సార్ సినిమాలో, అంతూ ఇంత పెద్ద సినిమాలో సుకు సార్ బన్నీ సార్ కాంబినేషన్లో అంటే చాలా మంచి సినిమా వస్తుందని అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాంటి సినిమాలో అందట్టు ఇప్పుడు ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ ఒక కన్ను ఉన్న సినిమా పుష్ప 2. అలాంటి సినిమాలో ఒక్క చిన్న రోల్ అయినా చాలు, ఒక్క డైలాగ్ అయినా చాలు అని చాలామంది వెయిట్ చేస్తారు. అలాంటి స్టోరీలో నాకు ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ పడడము ఐ ఫీల్ బ్లెస్డ్. నేను ఇంతకాలం ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నందుకు నాకు కొంచెం ఇది ఆనరబుల్ రోల్ లాగా అనిపించింది. ఎక్కువ గారు ఎలా ఉంటారు సెట్లోని? ఎందుకంటే 2 years చాలా ఓపిక్గా 2 years పనిచేశారు, 2 years సెట్లో ఉన్నారు. సెట్లో ఎలా ఉంటారు? మిస్టర్ కూలా హాట్ ఉంటుంది సెట్లో పరిస్థితి? చాలా కూల్గా ఉంటుంది సుకు సార్ సెట్. ఒక మెడిటేషన్ జోన్ లాగానే ఉంటుంది. సార్ వస్తే సెట్లో అందరూ అలర్ట్ అయిపోతారు ఫుల్. అండ్ సార్కి వచ్చి తన విజన్లో ఉన్నది వచ్చేంత వరకు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అది ఎన్నిసార్లు అయినా చేయనివ్వండి, ఎన్ని రకాలుగా అయినా చేయనివ్వండి, చేపిస్తారు అందరి చేత కూర్చొని. అండ్ అలా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సినిమా అంత క్వాలిటీలో వచ్చింది. ఏ డిపార్ట్మెంట్లోనూ మీకు ఎక్కడ అసలు ఏ చిన్న విషయం కూడా లైట్ తీసుకోలేదు అని అంత ఫుల్ క్రూ సార్ కూడా సపోర్ట్గా ఉంది. అండ్ సుకు సార్ సినిమా మేకింగ్ నేను అవకాశం ఉంటే నేను మళ్ళీ సుకు సార్తో చేయాలని అనుకునేలాగానే ఉందండి నా ఎక్స్పీరియన్స్. అయితే మీకు కొంతమంది డైరెక్టర్స్ సెట్లో ఉన్నారంటే హాట్గా ఉంటుంది, సీన్ అయిపోతుంది, డేట్ అయిపోతుంది, లైట్ అయిపోతుందని, లేకపోతే సీన్ పర్ఫెక్ట్ రావట్లేదని, టైకులు తినేస్తున్నారని చాలా చాలా ఉంటాయి. అవును, కొన్ని సెట్స్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సుక్కు సార్ అసలు మనకి ఫుల్ ఇప్పుడు ఓకే ఈ రోజు ఇది రాలేదు, మళ్ళీ చేద్దాం సార్. నేను నాకు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్రెషన్ రియాక్షన్ చాలా కూల్. స్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అవుతున్నప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతున్నది నా క్యారెక్టర్ కోసం. నా రియాక్షన్స్, నా ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది చాలా రెస్పాన్సిబుల్గా అనిపించింది. ఓకే ఇప్పుడు నేను ఇది రియాక్ట్ సరిగా అవ్వకపోతే ఆ మీనింగే ఉండదు దానికి, ఆ ఫైట్కి. సో మేము చేస్తున్నప్పుడు పైగా ఫైట్ రియాక్షన్స్ అనేవి చాలా కష్టం అండి. ఫైట్ అయిపోతుంది మొత్తం, దాని తర్వాత ఫైట్ లేకుండా మనం రియాక్ట్ అవ్వాలి, అది ఊహించుకొని అది ఫీల్ అయ్యి రియాక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా నాకు ఏదైనా డౌట్ అనిపిస్తే సార్ మానిటర్లో చూసి, సార్ ఇది మీకు ఓకేనా, ఇది మళ్ళీ చేద్దామంటే మళ్ళీ చేద్దాం సార్, చేద్దాం ఏది అసలు ఏది ఫైనల్ అవ్వలేదు, మళ్ళీ చేద్దాం ఏం కాదు కంగారు పడుకొని. సో ఒక టెన్షన్ అయితే నాకు లేదండి సుకు సార్ సినిమాతో. ఏంటంటే సుకు సార్ చాలా టేక్స్ తీసుకుంటారు, చాలా డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక చిన్న భయం ఉంటుంది. నేను కొన్ని టేక్స్ చాలా బాగా వచ్చాయని ఒక ఆర్టిస్ట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ టేక్ వాడరు ఇన్ని టేక్స్ చేస్తున్నాం కదా అని ఉంటుంది. బట్ సుకు సార్ అండ్ వాళ్ళ టీము ఎంత పిన్ పాయింట్ ఫోకస్డ్గా వర్క్ చేస్తారంటే మనకు సినిమా ఫైనల్ కట్లో చూస్తే అరే ఈ టేకే కదా మనకి కావాల్సింది. సో ఆ ఫీలింగ్ ఉన్న టేక్ కానీ, అది క్యారీ అయిన టేక్ కానీ ఖచ్చితంగా వాడతారు. అంత ప్రొఫెషనల్ టీమ్ ఉంది సుకు సార్కి.